హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లీలాకృష్ణ మ్యూజిక్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి మేము గోవా నుంచి బయలుదేరే రోజు అండి. అయితే మేము గోవాలో ఎన్ని రోజులు ఉన్నామో అన్ని రోజులు కూడా ప్యాకేజ్ తీసుకున్నాము. అదేనండి, రైడ్స్ అవన్నీ ఎక్కాం కదా, అవన్నీ కూడా ప్యాకేజ్ తీసుకున్నాం అనమాట. ఎవరి దగ్గర అంటే మీ అందరికీ కూడా ఐడియా ఉండే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో శ్రీకాంత్ గారు అని చెప్పేసి వీరేనండి వారు. చూసారుగా మన తెలుగు అబ్బాయి గోవాలోనే ఉన్నాడు. మనకి చాలా దగ్గర వరంగల్లే, మన ఖమ్మం కింద వరంగల్ వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు. మనకి గోవా వచ్చినప్పుడు ఏం కావాలన్నా కూడా మన శ్రీకాంత్ అన్న అన్ని చూసుకుంటున్నాడు. మేమైతే 3 days 3 nights ప్యాక్ తీసుకున్నాం. అన్ని కూడా చాలా సక్సెస్ఫుల్ గా మా అయిపోయింది. మీరు ఎప్పుడు వచ్చినా సరే ఖచ్చితంగా ఇక్కడైతే స్టే చేయండి. మీకు అన్ని కూడా మన తెలుగు వాళ్ళకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. ఫుడ్ కానీ, తిరగడానికి కానీ, తినడానికి కానీ అన్నిటికీ కూడా మన శ్రీకాంత్ అన్న చూసుకుంటాడు. మేడం తరఫు నుంచి ఎవరు వచ్చినా, మేడం పేరు వచ్చిన వాళ్ళందరికీ 500 రూపీస్ డిస్కౌంట్. అండ్ స్కూబా డైవింగ్ కానీ, వాటర్ స్పోర్ట్స్ కానీ, ప్యారడైస్ క్రూజింగ్ కానీ ఏది తీసుకున్నా 50% ఆఫ్లో మేడం తరఫు నుంచి నేను తీసుకున్నాను. ఇంకా మేమైతే ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయామండి. బాయ్ చెప్పండి. అయ్యో శ్రీకాంత్ గారు అయితే మన తరపున ఎవరెళ్ళినా సరేనండి, పర్ హెడ్ 500 రూపీస్ డిస్కౌంట్ ఇస్తారు. అట్లాగే వాటర్ రైడ్స్ ఉన్నాయి కదండి, వాటన్నిటి మీద కూడా 50% డిస్కౌంట్ ఇస్తారంట. ఎందుకంటే సార్ కూడా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉంటారంటండి, అందుకని చెప్పేసి మనకి ఆఫర్ ఇచ్చారు. మీరు ఎవరైనా గోవా వెళ్తే ఖచ్చితంగా ఈ ఆఫర్ని అయితే యూజ్ చేసుకోండి. ఇంకా మనమైతే మాటలు పడి ఎయిర్పోర్ట్ కూడా వచ్చేసామండి. ఇదేనండి ఎయిర్పోర్ట్. ఇది సౌత్ గోవా ఎయిర్పోర్ట్ అండి. మనం వచ్చిందేమో నార్త్ గోవా ఎయిర్పోర్ట్. అందుకనే గట్టి కూడా చేశారు మనం. ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ అండి, మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ మా టికెట్స్, ఐడి కార్డ్స్ అన్నీ కూడా చెక్ చేసుకుని లోపలికి అయితే పంపించేశారు. గోవా వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్ కానీ, వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్ కానీ, ఏ ఎయిర్పోర్ట్కి ఆ ఎయిర్పోర్టే చాలా బాగున్నాయండి రెండు కూడా. ఇంకా ఇక్కడైతే లీలా గారు బోర్డింగ్ పాస్ తీసుకుంటున్నారండి. కాకపోతే ఏంటంటే కొంచెం మిషన్ హ్యాంగ్ అయినట్టుంది, కొద్దిగా లేట్ అయింది. ఇంక మేము బోర్డింగ్ పాస్లు తీసుకుని లగేజ్ డ్రాపింగ్ అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా లగేజ్ అంతా పెట్టేశాము. ఇంకా మా గేట్ నెంబర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూసారా అండి, ఎయిర్పోర్ట్ మినియేచర్ మోడల్ పెట్టారు. అసలు ఎంత క్యూట్ ఉందో, అసలు మామూలుగా లేదు. ఇంకా పక్కన ఇంకోటి కూడా ఉందండి, అది కూడా మీకు చూపిస్తాను. ఎంత బాగుందో కదా, చూస్తుంటే చాలా ముద్దుగా అనిపించింది. ఇది చూడండి, ఇంకా క్లారిటీగా వివరంగా ఉంది. అసలు ఆ బుడ్డి బుడ్డి కార్లు, చిన్ని చిన్ని మనుషులు, చాలా బాగుంది కదా. ఎవరు తయారు చేశారు కానీ భలే చేశారు అనిపించేలా ఉందండి, అంత బాగుంది. నేను ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు హ్యాండ్ బ్యాగ్ నిండా చాలా చేంజ్ చేసుకుని వచ్చానండి. అయితే అక్కడ ఏమైందంటే లోపల చెకింగ్ ఉంటుందని నాకు తెలియదు కదా, వాళ్ళు ఒక ట్రే తీసుకొచ్చి నా హ్యాండ్ బ్యాగ్లో ఉన్న అన్ని దాంట్లో గుమ్మరిచ్చారు. అదేంటి ఇలా చేశారు అని చెప్పేసి నేను అనుకున్నాను. ఇంకా అప్పుడు లీలా గారు అన్నారనమాట, ఇక్కడ చెకింగ్ ఇలాగే ఉంటుందమ్మా, మన చేతికున్న వాచెస్ దగ్గర నుంచి మన జేబులో ఉన్న పెన్స్ అన్ని థింగ్స్ అన్నీ కూడా తీసి దీంట్లో పెట్టాలి, ఇది రూలు ఇక్కడ అని చెప్పేసి అన్నారు. ఇంకా మా చెకింగ్ అయితే కంప్లీట్ చేసుకుని బయటకు అయితే వచ్చేసాము. ఇక్కడ బొమ్మలు చూసారండి, భలే ఉన్నాయి కదా. ఇంకా అందరం కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగాము. అయితే మా పాప దిగలేదండి, ఎందుకంటే అవి చిన్నపిల్లల బొమ్మల్లా ఉన్నాయంట, అందుకని ఆమెకు నచ్చలేదు. అందుకని తను దిగలేదు. మేమందరం కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగేసి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం.
ఓకే వచ్చేయండి. पूरे हम लोग वी आर फ्रॉम जीएसबी बोले, तो अभी मिला मैं बोला नहीं हमारे यहाँ तो ये बोले ఇంకా మేమైతే మా గేట్ నెంబర్ దగ్గరికి వచ్చేసి కూర్చున్నాము. ఇక్కడ చూసారండి ఎంత పెద్ద లిక్కర్ షాప్ పెట్టారో. గోవాలో ఎవరైనా మిస్ అయిపోయారు అనుకోండి ఇక్కడ కొనుక్కోవచ్చు అనమాట. ఇంకా అలా అలా కూర్చొని వెయిట్ చేసేసరికి లంచ్ టైం అయితే అయిపోయింది. లాంచ్కి అయితే వెళ్ళిపోయాము. అయితే మొన్న లీలా గారు, నందు, వర్షి వెళ్ళారు కదా, ఈసారి అయితే నేను లీలా గారు వెళ్ళాము. అంటే లాంచ్ యాక్సెస్ అనేది పోయినసారి ముగ్గురికి వచ్చిందండి, ఈసారి ఇద్దరికి వచ్చింది. పిల్లలు కూడా అంత ఇంట్రెస్ట్గా లేరు, బయట తింటాము అని చెప్పేసి అన్నారు. అందుకని నేను లీలా గారు వెళ్ళామండి ఈసారి. గ్రీన్ పీస్ పలా ఉంటుంది. మనం పెంచుతాను అంటున్నాను. అయితే ఆ రోజు సాటర్డే అండి, అందుకని నాన్ వెజ్ జోలికి అస్సలు వెళ్ళలేదు. అన్నీ కూడా వెజ్లోనే వెరైటీస్ తెచ్చుకున్నాను. నేనే కాదండి, లీలా గారు కానీ పిల్లలు కానీ ఎవ్వరు తినరు సాటర్డే. ఇంకా మేమైతే తినడం అయిపోయిందండి, బయటికి అయితే వెళ్ళిపోతున్నాం. అయితే ఇక్కడ ఫ్లైట్ వచ్చేదాకా రెస్ట్ తీసుకోవచ్చండి, వెళ్ళిపోకర్లేదు. కాకపోతే మా అందరికీ కూడా లాంచ్ యాక్సెస్ రాలేదు కదండి, అందుకని మేమైతే ఉండలేదు. మేమైతే లంచ్ తినేసాం కదండి, పిల్లలు అయితే ఏం తినలేదు. పిల్లల్ని తీసుకుని వెళ్తున్నారు లీలా గారు లంచ్కి. లంచ్ నుంచి రాగానే మా ఫ్లైట్ టైం కూడా అయిపోయింది. ఇంకా అనౌన్స్మెంట్ కూడా స్టార్ట్ అయింది. మేమైతే చెక్ ఇన్ అయ్యి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. భలే ఉంది కదా. ఇక్కడ బోట్ చూసారండి, భలే ఉంది కదా. అది చూడగానే పిరట్స్ ఆఫ్ కరేబియన్లో బోట్ గుర్తొచ్చింది. మేమైతే చెక్ ఇన్ అయిన తర్వాత లోపలికి వచ్చాం కదా, మళ్ళీ ఇంకో చెక్ ఇన్ ఉందండి. ఎందుకంటే ఇది గోవా కదా, ఎవరైనా బాటిల్స్ పట్టుకొస్తారేమో అని చెప్పేసి మళ్ళీ ఒకసారి చెక్ చేశారు. వీడికి అసలు చెక్కు కూడా చేయలేదు, వెళ్ళిపోరా నువ్వు పట్టడా. ఇంకా మేమైతే ఫ్లైట్ ఎక్కేసామండి. ఇక్కడ మొత్తం అంతా కూడా ఆక్సిజన్ చూసారా ఎలా పెడుతున్నారో, ఫుల్గా పెట్టేస్తున్నారండి. మొత్తం అంతా ఫాగ్లా వచ్చేసింది. ఇంకా ఫ్లైట్ ఎక్కగానే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు కదండి ఎయిర్ హోస్టెస్, అవన్నీ ఇస్తున్నారు ఇక్కడ. హాయ్, వెల్కమ్ టు లీనా కృష్ణ మ్యూజిక్ బ్లాగ్స్. మనం విజయవంతంగా గోవా ట్రిప్ ముగించుకొని మళ్ళీ మనం హైదరాబాద్ వచ్చేస్తున్నాం. కానీ అర్జెంట్గా ఇంటికి వెళ్ళిపోవాలండి, ఎందుకంటే ఇంటి మీద గ్యాస్ పడింది. ఇంకెందుకు ఆలస్యం, ఫ్లైట్ అయితే కలుగుతుంది. ఇంకా మా ఫ్లైట్ కూడా టేకాఫ్ అయిపోతుందండి. నాకు ఎందుకోనండి ఫ్లైట్ టేకాఫ్ అయ్యేటప్పుడు, ల్యాండింగ్ అయ్యేటప్పుడు చాలా భయం. ఏదో జైంట్ వీల్ ఎక్కినట్టు అనిపిస్తుంది నాకు.
అయితే రన్వే ఖాళీగా లేదనుకుంటండి. అందుకని చెప్పేసి ల్యాండింగ్ చేయలేదు. మళ్ళీ ఒకసారి పైకి తీసుకెళ్ళి మళ్ళీ కిందకి తీసుకొచ్చి ల్యాండింగ్ చేశారు. పైలట్ కూడా కొత్త పైలట్ అనుకుంటా. స్మూత్ ల్యాండింగ్ చేయలేదు. కొంచెం కంగారు పడ్డాం అక్కడ. అది ఎయిర్ ఇండియా ఇండిగో వచ్చేసామండి హైదరాబాద్కి. ఎప్పుడైనా కానివ్వండి, ఏ ఊరెళ్ళినా సరే అక్కడ మనం కొన్ని రోజులు ఉండగలుగుతాం. ఎందుకంటే ఆ తర్వాత మన ఇల్లు, మన ప్రపంచం అంతా మనకు గుర్తొస్తూ ఉంటుంది కదా. ఎప్పుడప్పుడు మన ఇంటికి వెళ్ళిపోదామా అనిపిస్తూ ఉంటుంది. మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుందో కమెంట్ చేసేయండి. నాకైతే ఎప్పుడు కూడా ఇంటి మీదే ఉంటుందండి ధ్యాస అంతా. అదేంటో మరి. మనం చాలా అలసిపోయాం కదా నాన్న, అందుకని మనం చక్కగా వెళ్ళిపోతున్నారు వీళ్ళు చూడండి. ఇలా సూట్ కేసు పట్టుకొని స్టైల్కి వెళ్ళిపోయింది సార్ నుంచి. ఇంకా మా లగేజ్ కూడా కలెక్ట్ చేసేసుకున్నామండి. క్లోజ్ చేయండి. చూసావా ఏమన్నా షాపింగ్ మాల్స్ ఇవన్నీ. ఇంకా మేమైతే బయటకు వచ్చేసామండి. కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఇంకా లగేజ్ అంతా ఎక్కిచ్చేసామండి. ఇంకా ఖమ్మం స్టార్ట్ అయిపోతున్నాం. మాకైతే ఎంత హ్యాపీగా ఉందో. గోవాలో ఫుడ్ తిని పిల్లలందరికీ నోరు కొట్టేసిందంటండి. అందుకని చెప్పేసి హైదరాబాద్ దిగ్గానే హైదరాబాద్ ఫుడ్ తినాలి అని చెప్పేసి అన్నారు. అందుకని ఒక దాబాలో ఆగాము. డాబా కూడా చాలా బాగుందండి. ఇటు చూసారా, అన్నీ కూడా చిన్న చిన్న మంచాలు, టేబుల్స్ వేశారు. మనం అక్కడ ఎవరిదా ఇది? ఇంకా చక్కగా అందరికీ నచ్చిన ఫుడ్ ఆర్డర్ చెప్పేశారండి. అందరూ కూడా ఫుడ్ తినేసి ఇంకా ఖమ్మం అయితే బయలుదేరిపోతున్నాం.
వచ్చేసిందండి ఖమ్మం. వర్షని అయితే ఫస్ట్ వాళ్ళ ఇంట్లో దిగబెట్టేశాము. ఇంకా మేమైతే మా ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకా సరదాగా కొన్ని ఫొటోస్ అయితే దిగామండి. అవన్నీ కూడా ఇప్పుడు పెడుతున్నాను చూడండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. మీ లీలా కృష్ణ మ్యూజిక్ బ్లాగ్స్.